భయం లేదు, రా బిడ్డ. ఇక వాళ్ళెవడు, భయపడకు, రామ్మా. నా పేరు రుక్కమ్మ, మరి నీ పేరు? పాపం ఎవరో పిచ్చి తల్లిలా ఉంది. ఎక్కడికి వెళ్ళాలమ్మా? రా బిడ్డ, మా ఇంటికి వెళ్దాం. భయం లేదన్నాను కదమ్మా, పదమ్మా. ఈ రుక్కమ్మ ఇంట్లో ఉంటే కోటలో ఉన్నట్టే. దామ్మా, దామ్మా. దామ్మా, భయపడకమ్మా. అదిగో అదే మన ఇల్లు. ఉండు, తాళం తీస్తాను. దామ్మా, నీకేం భయం లేదు. ఇక్కడ నేనెవ్వరేమనరు. దామ్మా. అమ్మా, నీళ్ళు తాగుతావా? ఆకలేస్తుందా బిడ్డ? రా. తినమ్మా. పిచ్చి తల్లి ఎంత ఆకలితో ఉందో. కావాలా? తీసుకో. పొట్ట నిండిందా అమ్మా? దామ్మా. పొడుకు అమ్మ. ఏం భయం లేదమ్మా, ఇక్కడికెవ్వరూ రారు. పొడుకో, పొడుకమ్మా. తల్లి కన్నబిడ్డో.
సారీ మిస్టర్ కిషోర్. హారిక మళ్ళీ తప్పించుకుంది. ఈసారి సైలెంట్గా కాదు, వైలెంట్గా. పారిపోతుంటే ఆపుపోయిన మా కాంపౌండర్ బుర్ర బద్దలు కొట్టి మరీ పారిపోయింది. హరి, ఎక్కడున్నావురా? అక్క గుర్తొచ్చిందా? రాధా, హారిక పరిస్థితి తలుచుకుంటుంటే బాధగా ఉంది. ఒక పసిపిల్లల ఏమీ తెలియని స్థితిలో. బాధపడకండి, అక్కకేమీ కాదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, అక్క అచ్చుకి తప్పకుండా తెలుస్తుంది. ఆ భగవంతుడు మంచి వాళ్ళకెప్పుడు అన్యాయం చేయడు. భగవంతుడు, నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తుందా రాధా? ప్లీజ్, అక్కకేమీ కాదు. పడుకోండి, బాగా పొద్దుపోయింది. రుక్కమ్మా, ఏంటి రాత్రి రావడం బాగా ఆలస్యమైనట్టుంది? ఈ అమ్మాయి ఎవరే? రాత్రి మాటలు వినిపిస్తే తెల్లారి అడుగుదామని ఆగాను. పాపం, ఎవరో పిచ్చిదానిలా ఉంది. పిచ్చిదా? ఎవరో పిచ్చిదాన్ని సరాసరి ఇంటికే తీసుకొచ్చావెందుకే? రాత్రి ఏం జరిగిందంటే, ఇంతకు మించి నాకే వివరాలు తెలియవు. కనీసం ఊరు పేరు కూడా చెప్పలేకపోతుంది. చూడబోతే పెళ్ళైన దానిలాగా కనిపిస్తుంది. ఊరు తెలీదు, పేరు తెలీదు, పైగా పిచ్చిదంటున్నావు. ఆపదలో ఉంటే రక్షించావు సరే, ఇప్పుడు ఏం చేద్దామని? నేనంత దూరం ఆలోచించలే స్వర్ణమ్మ. వయసులో ఉన్న ఆడది, మతిలేంది, రాత్రిపూట ఒంటరిగా వదిలేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. అవునవును, ఒకవేళ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందేమో. తనంతట తాను నోరు తీరి చెప్పేదాకా ఊహించడం తప్ప మనం ఏం చేయలేము. లేచావా బిడ్డ? టీ తాగుతా అమ్మా? బాగుందా? నీ పేరేంటి పిల్ల? నీ పేరు, నీ పేరేంటి? ఈ ఊరేనా? ఇంకే ఊరు నుంచైనా వచ్చావా? నీకు నీ వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా?
రుక్కమ్మా నువ్వు చెప్పింది నిజమే. ఈ పిల్లకు పూర్తిగా మతిస్థిమితం లేదు. అందుకే స్వర్ణమ్మ, పాపం ఈ పిచ్చి పిల్లని కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉండనిద్దాం. ఇక్కడ కష్టం కాదు. పాపం ఆ ముఖం చూడు. తనేం చేస్తుందో కూడా తనకే తెలియని స్థితిలో ఉన్న బిడ్డని ఎక్కడ వదిలేస్తాం? కష్టమైనా సరే ఇక్కడే ఉండనిద్దాం. నీ ఇష్టం రుక్కమ్మా. అయితే నే సవరాలు అమ్ముకోవటానికి పోతాను. నువ్వే దగ్గరుండి ఆ పిల్లని చూసుకుంటావా? అలాగే, నువ్వు చెప్పాలా ఏంటి? మంచిది. నేనేం లాక్కోన్లే, నీ దగ్గరే ఉంచుకో. నేను బయటికెళ్ళొస్తాను, నువ్విక్కడే ఉండు. ఆకలిస్తే ఆ అక్క అన్నం పెడద్ది, తిను. సరేనా? పిచ్చి తల్లి. మరో సంగతి, పొరపాటును కూడా నువ్వు ఇంట్లోంచి బయటికెళ్ళొద్దు. వెళ్ళావనుకో, నిన్న రాత్రి ఆ రౌడీ సచ్చినోడు వెంటపడ్డాడే, అలా వెంటపడతారు దొంగ సచ్చినోళ్ళు. ఏ అమ్మా, ఇంట్లోనే ఉండమ్మా. స్వర్ణమ్మ జాగ్రత్త. నువ్వు వెళ్ళిరా రుక్కమ్మా, నేను చూసుకుంటా కదా. సవరాలు కడతాం, సవరాలు కడతాం, సవరాలు కడతాం, సవరాలు కడతాం, సవరాలు. హారతి తీసుకోండి. అక్కయ్య, తమ్ముడు. కావేరి, మావయ్య రండి లోపలికి రండి. ఎరా తమ్ముడు, ఈ అక్క నీకంత పరాయిదైపోయిందా? అదేం మాట అక్క? లేకపోతే ఏంటి చెప్పు. ఏదో మీ బావగారు ఉన్నప్పుడు చిన్న మాట తేడా వచ్చిందని మన మధ్య రాకపోకలాగిపోయాయి. అంత మాత్రం చేత తోడబుట్టిందని మర్చిపోతావా? నేను నిన్ను మర్చిపోవటం ఏంటక్క? నిన్ను కావేరిని ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటా. బాగున్నావా కావేరి? బాగున్నాను మావయ్య. సంధ్య, ఈవిడ మా అక్కయ్య కమలమ్మ. నమస్తే అండి. ఇది నా మేనకోడలు కావేరి. అక్కయ్య, నా శ్రీమతి సంధ్య. తమ్ముడు, మరదలు లక్షణంగా ఉందిరా. అంతేకాదు మావయ్య, నిన్ను అత్తయ్యని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. రెండోదిన్ గారు కూర్చోండి. తమ్ముడు, నీ మీద నాకు చాలా కోపంగా ఉందిరా. ఎందుకక్కయ్య, నేనేం చేశాను? ఏం చేసావా? రెండో పెళ్లి చేసుకున్నావు, చెప్పావా? కనీసం పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ విషయాన్ని కూడా చెప్పాలనిపించలేదురా? ఎవరో పరాయి వాళ్లలాగానే మేం కూడా పేపర్లో నీ ఫోటో చూసి ఆ కేసు గురించి చదివితే గాని నువ్వెంత ప్రమాదం నుంచి బయటపడ్డావో తెలియలేదు. ఇది నువ్వెతుకుని పెంచిన కావేరి. మావయ్యని చూడాలి, మావయ్యని చూడాలి అని ఒకటే ఏడుపు. అందుకే ఇంకొక్క క్షణం కూడా ఉండబట్టలేక వెంటనే బయలుదేరాం. నువ్వంటే సిటీలో పెరిగిన వాడివి, ఆపేక్షలు తక్కువ. మేము పల్లెటూళ్ళలో పెరిగిన వాళ్ళం. మాకు లేకుండా ఉంటాయో చెప్పు. అక్కయ్య, అలాంటిదేం లేదన్నానుగా. అయినా నాకిప్పుడేమైంది? ఏం కాలేదుగా. ఇప్పుడంటే ఏమీ కాలేదు. ఒకవేళ ఏమైనా అయ్యుంటే నేను అమ్మ నీ గురించి ఎంత బాధపడ్డామో తెలుసా? కావేరి, పెద్దదానివైపోయావు. చాలా మాటలు నేర్చావు. పో మావయ్య. తమ్ముడు, ఆ సింహాద్రప్పన్న దయ వల్ల నువ్వు క్షేమంగా బయటపడ్డావు. మాకంతే చాలు. ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అన్నారు. ఇల్లు బావుంది, ఇల్లాలు బావుంది. మావయ్య, నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. అత్తయ్యకు మాట్లాడదా? మీ అత్తయ్య మాట్లాడకపోవటమా? కావేరి, మీ అత్తయ్య నోరు తెరిచిందంటే మన అందరి నోళ్ళు బంద్ అయిపోతాయి. ఊరుకోండి, వదిన గారి ముందు ఏంటా మాటలు?
ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. మీరు స్నానం చేయండి, వేడివేడిగా టిఫిన్ రెడీ చేస్తాను. అలాగే. తమ్ముడు, నువ్వు నిజంగా అదృష్టవంతుడివిరా. అమ్మా, మావయ్య ఒక రకంగా కాదు 2 రకాలుగా అదృష్టవంతుడు. 2 రకాలా? ఏంటవి? ఏంటా చెప్పనా? నువ్వు వద్దన్న ఆగే రకానివా? చెప్పు. 1 మర్డర్ కేసు నుంచి బయటపడడం. 2 ముద్దొచ్చే అత్తయ్య లాంటి అందమైన పెళ్ళం దొరకడం. సెక్యూరిటీ कौन है साहब? क्या चाहिए आपको? సెక్యూరిటీ कहीं को आ रहे साहब अंदर? అరే మంజుల మేడం కలవాలంటే नहीं साहब अंदर नहीं जाना साहब. క్యా నై సాబ్ అర్జెంట్ గా మంజుల మేడం కలవాలయ్యా. नहीं साहब अंदर नहीं छोड़ते. అరే अरे सुनते नहीं, यहाँ से चले जाओ. వీడెవడరా బాబు జావ్ జావ్ అంటాడు. నాకు హిందీ అర్థం కాదు, వీడికి नहीं తెలుగు साहब అర్థం కాదు. अंदर नहीं जाना. వెళ్ళనీరా బాబు. मैडम है. చల్పాయ్ మేడం ఎవరో చూడు. అలాగే మేడం. లోపలికి వెళ్ళాలయ్యా. नहीं साहब अंदर मत जाना. అరే ఏ గుర్కా బాగు. ఎవరు కావాలి? ఎవరు నువ్వు? మంజులమ్మ గారిని కలవాలి. ఈయనేమో లోపలికి రానివ్వట్లేదు. नहीं साहब अंदर मत जाना. వారని ఆవేశం కూడా. साहब, ఆగు. ठीक है साहब. మంజులమ్మ గారిని కలవాలా? ఆ, ఎంతకు ఎవరు నువ్వు? ఏం పని? నా పేరు జగదీష్. ఆ. భవానీ ఎంటర్ప్రైజెస్ భవానీ ప్రసాద్ గారు బావమరి. భవానీ ప్రసాద్ గారు బాగుపడదా? రండి. మరి చెప్పరే. రండి వెళుతూ మాట్లాడుకుందాం. మరి ఇంతగా విషయం ఏంటి చెప్పండి. మంజులమ్మ గారికే చెప్తాను. మంజులమ్మ గారితోనే చెబుతారా? మాతో చెప్పరా? మ్మ్హ్మ్. అయితే రండి. మేడం, ఎవరీనా? ఈయన భవానీ ప్రసాద్ గారు బావుమరదట. మీతో కలిసి మీతో ఏదో విషయం చెప్పాలట. అవును మేడం, నా పేరు జగదీష్. చెప్పండి. పర్వాలేదు, చల్పై నా మనిషే. మీరు ఎలాగైనా ఆ రమ్యని దెబ్బ కొట్టాలి. ఏ రమ్యని? అదే మా బావను బుట్టలో వేసుకుని ఎండీగా అధికారం చెలాయిస్తుంది దాన్ని. నేనా? నాకేంటి లాభం? మేడం, మీకు రమ్యకి ఉన్న శత్రుత్వం గురించి నాకు పూర్తిగా తెలుసు. తెలిస్తే? ఆ రమ్య మీకు శత్రువు, నాకు శత్రువు. అందుకని ఇదిగో ముక్కును చూపించవయ్యా అంటే తల చుట్టూ చేతిని తిప్పి చూపించినట్టు ఈ డొంక తిరుగుడు మాటలు మా మేడం గారికి అస్సలు నచ్చవు. కడుపులో ఏముందో మొత్తం కక్కే. మేడం, ఆ రమ్య మాకు తీరని ద్రోహం చేసింది. మా బావగారు తీర్థయాత్రలకు వెళుతూ పోరా పట్టా రాసిచ్చారని తెగ నీలుగుతోంది. ₹1 కూడా మా చేతికి చిక్కనివ్వటం లేదు. ఇన్నాళ్ళు ఎలాగో ఓపిక పట్టాం. ఇప్పుడు అదేమో హాయిగా ఆ డాక్టర్ గారికి పెళ్ళంగా సెటిల్ అయిపోయింది. మకాం కూడా మార్చేసింది. మరి మా బావగారు వచ్చేదాకా మా గతి ఏమిటి? కాస్త డబ్బైనా సర్దమ్మా అంటే కుండ బద్దలు కొట్టినట్టు నో అనేసింది. అందుకే మేడం, అందుకే మీరు హెల్ప్ చేస్తే దాన్ని దెబ్బతీస్తాను. మళ్ళీ కోలుకోలేని దెబ్బతీస్తాను. మా అమ్మ కూతుర్ని, మా మావయ్యకి మేనకోడల్ని. ఇప్పుడు చెప్పండి మీరెవరు? నేను నేను అని అలా నీళ్లు నవ్వుతారేంటండి? అసలు మీరెవరు? మీరు చూసినప్పుడు హారిక ఎలా ఉంది? చీర నీలం రంగు చీరలో ఉంది సార్. బ్లూ సారీయా?